భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు. ఈరోజు ఆయన ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే ఇంకో కోణంలో మనం చూసుకుంటే ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి భద్రత మాజీ ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్లలో భద్రత ఉందో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి. ఆయనకి కూడా మనం చూసాము గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో 2 సార్లు ఆయన మీద దాడి చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ దాడులు జరిగిన రీత్యా దృష్టిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక థ్రెట్లో ఉన్న నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. కాబట్టి ఇప్పుడు మనం చూసాం ప్రతిపక్షంలోకి వచ్చి 2 నెలలు అయినా ఈ 2 నెలల్లో కూడా ఆయన ఏదో పర్యటన పేరుతో ప్రజల్లో ఉంటున్నాడు. ఎక్కడన్నా బాధితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గాయపడినా కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన వెళ్తున్నాడు, రకరకాల ప్రాంతాలకు వెళ్తున్నాడు, విజిట్ చేస్తున్నాడు, ప్రజలతో మమేకం అవుతున్నారు. కాబట్టి అతనికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రజల బాధ్యత ఈ ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద, ప్రజల రక్షణ మీద ఎంత బాధ్యత ఉందో మరి ఈరోజు ఆయన తర్వాత స్థానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో హై సెక్యూరిటీ ఉండాల్సిన 2 వ్యక్తులు వీళ్ళిద్దరు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి ఏం కాదు, ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కాదు. కాబట్టి ఆయన తర్వాత కోవలోకి వస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టు దీని మీద తీర్పు ఇస్తుంది. అంతేగాని దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించింది అనేది అవన్నీ మాట్లాడకూడదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రకంగా కోర్టుకు వెళ్ళేసి ఆ రోజు సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసుకున్నారు. మరి ఆ రోజు ఆయన మతి భ్రమించిందని మనం ఏం భావించలేం కదా. అది వాళ్ళ ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కు న్యాయస్థానాలు గడప దొక్కుతారు, న్యాయస్థానాలు దాని మీద నిర్ణయం తీసుకుంటాయి. అది నిపుణులు మొదటి నుండి చెప్తున్నారు. అమరావతి అనేది ముంపు ప్రాంతము, 3 పంటలు పండే భూమి, బ్లాక్ సాయిల్, అక్కడ నిర్మాణాలు అనేది నదీ పరివాహక ప్రాంతం, నిర్మాణాలకి అంత అనువుగా ఉండే ప్రాంతం కాదని చెప్పేసి నిపుణులు మొదటి నుండి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మొదట్లో దీని నిమిత్తమే దాన్ని అంగీకరించకపోవటం. ఎందుకంటే ఇంకో ప్లేస్లో పెట్టుకుంటే ఆ ప్లేస్ని ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ నదీ పరివాహక ప్రాంతం ముంపు ప్రాంతం కాబట్టి వర్షాలు వచ్చినా కానీ వరదలు వచ్చినా కానీ వెంటనే ఎఫెక్ట్ అయ్యే ఏరియా. ప్లస్ బిల్డింగ్స్ కూడా మనం బహుళజాతి అంతస్తులు కట్టడానికి సౌలభ్యంగా ఉండే నేల కాదు. ఒక 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులోనే తప్ప ఒక 15-20 స్టోరీస్ బిల్డింగ్స్ కట్టాలంటే కనుక అది పనికొచ్చే సాయిల్ కాదు, నేల కాదు, ముంపు ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం అని చెప్పేసి మొదటి నుండి నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు అదే రుజువు అవుతుంది. జగన్ గారు ఏంటంటే ఆ సిట్యుయేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను అమ్మఒడి ఒక బిడ్డకి ఇచ్చాను, అదేవిధంగా రైతు భరోసా టైంకి వేసాను, అమ్మఒడి టైంకి వేసాను, పిల్లలందరికీ అన్ని పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించాను, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాను, నాడు నేడు ద్వారా బడులను ఎన్హాన్స్ చేశాను, అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల స్థితిగతులని ఎన్హాన్స్ చేశాను. ఆయన ఈరోజు చాలామంది ఏంటంటే ఆయన ఏదో నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అన్నారని చెప్పేసి ఆ వర్గాలకే ఆయన కన్ఫైన్ చేస్తున్నారు. ఆయన కాపు నేస్తం ఇచ్చారు. ఓసీల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందినాయి. ఓసీల్లో పేదవారికి కూడా పథకాలు అందినాయి. ఇప్పుడు బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, వాళ్ళల్లో పురోహితులకి కూడా మన అర్చకులకి వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, నెలకు 5,000 చొప్పున. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం అవనివ్వండి, వైశ్యాస అవనివ్వండి, రాజులే అవనివ్వండి, వాళ్ళల్లో కూడా అమ్మఒడి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఓబీసీ నేస్తం ఉంది, అమ్మఒడి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆసరా ఉన్నారు, డ్వాక్రాలో ఉంటే వాళ్ళకి రుణమాఫీ జరిగింది. అన్ని పథకాలు కూడా ఓసీల్లో కూడా అర్హత సాధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మరి కాపు నేస్తం లేదు.
మరి కాపు సోదరులు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు కూటమి ప్రభుత్వానికి మరి వాళ్ళు మద్దతు తెలియజేశారు. మరి గత సంవత్సరం ఇదే నెలలో కాపు నేస్తం పడేది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది కాపు సోదరులకి ఆ డబ్బులు యూజ్ అయ్యాయి. మరి ఈరోజు అది లేదు. దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టర్మినాలజీలో అలా డిఫైన్ చేయడం జరిగింది. ఏంటంటే నేను పలావ్ పెట్టాను, ఆయన ఏదో బిర్యానీ పెడతాను అనేసరికి గొప్పకునే ప్రజలందరూ కూడా ఆయన వైపు మొగ్గు చూపారు. ఈరోజు ఆయన ఇవ్వట్లేదు, ఆయన నిమ్మనే ఉద్దేశమే తప్ప వేరేగా ఉద్దేశం కాదు. ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే పథకాలు కంటిన్యూ అవ్వాలి. ఏ మాట అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఏ మాటలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారో ఆ మాటలను నిలబెట్టుకోమని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు.